వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ హైయెస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి. పర్టికులర్ ఇంటిగ్రల్ మెథడ్ నెంబర్ 6 అయితే చూడండి. ఇప్పటి వరకు నేను 5 మెథడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మెథడ్ e⁴ax వస్తే d a తీసుకోమని చెప్పాను. సెకండ్ మెథడ్ sin bx cos bx వస్తే ఏం చెప్పాను, d² -b² అని చెప్పాను. అదే థర్డ్ మెథడ్ ఏం చెప్పాను, e⁴ax v వస్తే d d+a తీసుకోమని చెప్పాను. ఫోర్త్ మెథడ్ ఏం చెప్పాను ఫోర్త్ మెథడ్లో ప్రాబ్లమ్స్ మీకు నేను ఇమాజినరీ రియల్ పార్ట్ మీద కూడా చెప్పాను. అంటే ఫోర్త్ మెథడ్లో x⁴k ఉంటే మీకు నేను 1 + π/d హోల్ ఇన్వర్స్ అని చెప్పాను. ఫిఫ్త్ మెథడ్లో ఏం చెప్పాను అంటే ప్రాబ్లం x⁴m cos ax వస్తే మీకు ప్రాబ్లంలో మీకు రియల్ పార్ట్ cos ax వస్తే రియల్ పార్ట్ తీసుకోమని చెప్పాను. ఇమాజినరీ పార్ట్ sin ax వస్తే తీసుకోమని చెప్పాను. ఇప్పుడు మనము 6th మోడల్లో ఉన్నాం. 6th మోడల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కాన్సెప్ట్ అయితే ఒకసారి చూడండి. 6th మోడల్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. ప్రాబ్లం అనేది f(d) y అనేది x⁴m v ఫామ్లో ఉండాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 1/f(d) x⁴m అంటే x⁴1 v ఫామ్లో ఉండాలి. ఇటువంటి ఫామ్లో ఉన్నప్పుడు మీరు పర్టికులర్ ఇంటిగ్రల్ x - f'(d) f(d) 1/f(d) v ఫామ్లో రాయాలి. x⁴m v ఫామ్లో ఉన్నప్పుడు ఇటువంటి కేసుల్లో నేను ప్రాబ్లం అయితే చేస్తాను. వేర్ m = 1 అది m ప్లేస్లో 1 తీసుకున్నాను అనుకోండి, x⁴1 అవుద్ది. ఇటువంటి కేసుల్లోనే చూద్దాం ప్రాబ్లము d² + 2d + 1 y x cos x in the form of 6th model in the form of f(d) y = 0. The auxiliary equation is f(m) = 0. d ప్లేస్లో m అయితే రాసుకోండి. m² + 2m + 1 = 0. a+b² ఫార్ములా లేకుందేమా, m + 1² = 0. m + 1 m + 1 0. m -1 m -1. yc కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 + c2x e⁴mx అంటే -1x. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. నేనేం చెప్పాను, x⁴1 v ఫామ్లో ఉంటే అది x⁴1 v ఫామ్లో ఉంటే ఈ ఫార్మ్ నేర్చుకోవాలి. x - f'(d) f(d) 1/f(d) v ఫామ్లో ఉండాలని నేర్చుకోవాలి. చూద్దాం ఒకసారి. పర్టికులర్ ఇంటిగ్రల్ అయితే ఫైండ్ అవుట్ చేద్దామా, జాగ్రత్తగా చూడండి. yp particular integral 1 by
ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ 1/f ఆఫ్ డి ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఎక్స్ కాస్ ఎక్స్ ఇది ఎక్స్ పవర్ ఎం ఇంటూ వి ఫామ్లో ఉంది అంటే ఏం చెప్పాను ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ 1/f ఆఫ్ డి ఇంటూ వి ఫామ్లో రాసుకోవాలి వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లంలో డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 డెరివేటివ్ చేయండి ఎఫ్ డాష్ ఆఫ్ డి చేస్తే ఏమవుద్ది డి స్క్వేర్ చేస్తే 2d డి చేస్తే 1 అట్లా ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి ఎంత 2d ప్లస్ 2 ఎఫ్ డాష్ ఆఫ్ డి ఎఫ్ ఆఫ్ డి ఎంత డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ఎఫ్ ఆఫ్ డి ఎంత డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 వి ఎంతమా కాస్ ఎక్స్ చూడండి ఒకసారి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి కాస్ బిఎక్స్ ఎన్నో మోడల్కి రెండో మోడల్ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది కాస్ బిఎక్స్ ఫామ్లో ఉంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్ ఫామ్లో రాసుకోమని చెప్పాను మైనస్ బి స్క్వేర్ అంటే -1 డి స్క్వేర్ ఎంత -1 ఎక్స్ మైనస్ 2d ప్లస్ 2 బై డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 డి స్క్వేర్ ఎంత -1 ప్లస్ 2d ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ ఎక్స్ మైనస్ చూడండి -1 ప్లస్ 1 క్యాన్సిల్ పోతే 2d ప్లస్ 2 డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి 1/2 ఉంది 1/d వచ్చింది 1/d అంటే ఏంది ఇది ఇంటిగ్రేషన్ d అంటే డిఫరెన్షియేషన్ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా 1/d అంటే ఇంటిగ్రేషన్ మా d అంటే డిఫరెన్షియేషన్ మా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఎక్స్ మైనస్ 2d ప్లస్ 2 బై డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏంది ఫార్ములా సైన్ ఎక్స్ కదా ఫార్ములా ఇంతవరకు చేసి ఆన్సర్ వచ్చిందని మీరు ఇక్కడ జాగ్రత్తగా చేసుకోవాలి ఇంతవరకు చేసి ఆన్సర్ వచ్చింది అనుకోకూడదు మా ఇది పెద్ద పొరపాటు 1/2 కాన్స్టెంట్ బయట రాస్తున్నాను సైన్ ఎక్స్ని లోపలికి మల్టిప్లై చేయండి ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ 2d ప్లస్ 2 బై డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ చూడండి మళ్ళీ అప్లై చేయాలి 1/2ని లోపలికి మల్టిప్లై చేయండి 1/2 ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ 1/2 2d ప్లస్ 2 బై డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఇది డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్ వేర్ బి ఈజ్ 1 అంటే బి స్క్వేర్ అన్న 1 ఏమో డి స్క్వేర్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి -1 సబ్స్టిట్యూట్ చేయాలి ఇంకా రేషనలైజ్ చేయాలి ఇంకా మిగిలేదే ఆన్సర్ కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి చూడండి ఇక్కడే జాగ్రత్తగా చేయాలి
ఇది ఆల్రెడీ చేసాం మెథడ్ నెంబర్ 2, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. x/2 sin x మైనస్ 1/2 2d ప్లస్ 2 d స్క్వేర్ అంటే ఏం చెప్పాను, -1 ప్లస్ 2d ప్లస్ 1 ఇంటూ sin x. -1 ప్లస్ 1 క్యాన్సిల్. x/2 ఇంటూ sin x మైనస్ 1/2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 2 కామన్ తీయండి చాలు. d ప్లస్ 1/2 ఇంటూ sin x. 2 క్యాన్సిల్. 2d కదమ్మా ఇక్కడ ఉండేది. x/2 ఆఫ్ sin x. dని మీరు 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి. d/d ప్లస్ 1/d ఆఫ్ sin x. x/2 ఆఫ్ sin x మైనస్ 1/2 dd క్యాన్సిల్ 1 ప్లస్ 1/d ఆఫ్ sin x. -1/2 లోపలికి మల్టిప్లై చేయండి మా. x/2 ఆఫ్ sin x మైనస్ 1/2 మైనస్ 1/2 1/d ఆఫ్ sin x. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఫార్ములా మైనస్ cos x. x/2 ఆఫ్ sin x మైనస్ 1/2 మైనస్ 1/2 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x మైనస్ cos x. x/2 ఆఫ్ sin x మైనస్ 1/2 ప్లస్ 1/2 cos x. మీరు జనరల్ సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. అది yc ఎంత, కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కున్నాను, ఏమొచ్చింది, c1 ప్లస్ c2x e⁻⁻x c1 ప్లస్ c2x e⁻⁻x ప్లస్ x/2 ఆఫ్ sin x మైనస్ 1/2 ఆఫ్ ప్లస్ 1/2 cos x. మీరు ప్రాబ్లమ్స్ ఇలా నీట్గా చేసుకుంటే చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమిచ్చాడు, సెకండ్ ప్రాబ్లం ఇదే మోడల్లో చేస్తాను. సాల్వ్ t² ప్లస్ 9 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x sin 2x అని ఇచ్చాడు. ఎలా చేయాలి చూడండి. ప్రాబ్లము ఇన్ ది ఫార్మ్ ఆఫ్ f of d into y is equal to 0. The auxiliary equation is d terms అన్ని m terms గా మార్చుకోవాలి. d terms ఎప్పుడైతే m terms మారుస్తామో the auxiliary equation is అది the auxiliary equation is f of m is equal to 0. అంటే m² ప్లస్ 9 is equal to 0. m² is equal to minus 9. m is equal to plus or minus 3i. నేనేం చెప్పాను, రూట్స్ కాంప్లెక్స్ వస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ e⁻⁴x c1 cos βx ప్లస్ c2 sin βx. ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా ఎంతమా 0, బీటా ఎంత 3. అంటే e⁻⁴x
C1 cos బీటా అంటే 3x ప్లస్ C2 sin బీటా అంటే 3x. C1 cos 3x ప్లస్ C2 sin 3x. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేశాను. పర్టికులర్ ఇంటిగ్రల్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఏందిమా? yp 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. 1/f ఆఫ్ d ఎంత? ప్రాబ్లంలో d² ప్లస్ 9 ఇంటూ q ఆఫ్ x ఎంత? x sin 2x. ఇది ఏం చెప్పాను ఫార్ములా? x మైనస్ f డాష్ ఆఫ్ d బై f ఆఫ్ d. x మైనస్ f డాష్ ఆఫ్ d బై f ఆఫ్ d ఇంటూ 1/f ఆఫ్ d ఇంటూ v. ప్రాబ్లంలో f ఆఫ్ d ఎంతమా? అది d² ప్లస్ 9. f డాష్ ఆఫ్ d చేస్తే d² చేస్తే 2d అయితే అయింది. x మైనస్ f డాష్ ఆఫ్ d అంటే d² ప్లస్ 9. సారీ మా, f డాష్ ఆఫ్ d కదా, 2d మా. ఇక్కడ f ఆఫ్ d ఎంత? d² ప్లస్ 9 ఇంటూ 1/f ఆఫ్ d ఎంత? d² ప్లస్ 9. v ఎంత? sin 2x కదమ్మా. x పవర్ m ఇంటూ v ఫామ్లో ఉందని చెప్పాను. చూడండి, x మైనస్ 2d బై d² ప్లస్ 9 ఇంటూ d² ఈజ్ ఈక్వల్ టు మైనస్ b² మైనస్ 2² మా మైనస్ 4 అంటే d² వాల్యూ మైనస్ 4 అయితే వచ్చింది. అంటే 1/-4 ప్లస్ 9 sin 2x. x మైనస్ 2d బై d² ప్లస్ 9 ఇంటూ 1/5 ఇంటూ sin 2x. చూడండి ప్రాబ్లము 1/5 కాన్స్టెంట్ బయట రాసుకోండి, మల్టిప్లై చేయండి. x sin 2x మైనస్ 2d బై d² ప్లస్ 9 ఇంటూ sin 2x. x 1/5 x sin 2x. ప్రాబ్లం అయితే మా అబ్జర్వ్ చేయండి. sin 1/5 అనేది మొత్తానికి తీసుకుంటున్నాను. sin 2x d² ఈజ్ ఈక్వల్ టు మైనస్ b². మైనస్ b² అంటే మైనస్ 4. ఇది ఆల్రెడీ నేను తీసుకున్నాను. మైనస్ 2d బై మైనస్ 4 ప్లస్ 9 ఇంటూ sin 2x. 1/5 ఆఫ్ x sin 2x minus 2d by 5 into sin 2x. 1/5 of x sin 2x minus 2/5 of d by dx of sin 2x cos 2x into 2. 1/5 of x sin 2x minus 2 2 j
4/5 కాస్ 2x. ఏం కనుక్కున్నాను? వైపీ కనుక్కున్నాను. జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. జనరల్ సొల్యూషన్ ఏంది? y is equal to yc plus yp. yc ఎంతమా? c1 cos 3x plus c2 sin 3x. c1 cos 3x plus c2 sin 3x plus 1/5 of x sin 2x yp ఎంత? మైనస్ 4/5 cos 2x. 6 మోడల్స్ అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ 7th మోడల్ ఉంది. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ సైనుల్లో ఈ 3 మిక్సింగ్లో వస్తే ఒక 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ 7 మోడల్స్ అయితే మీకు కంప్లీట్ అయితే చేస్తాను. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయమ్మా, కాచీ-యూలర్స్ ఈక్వేషన్స్ ఉన్నాయి, లెజెండ్రీస్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇంతటితో హైయెస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్ పరిసమాప్తం అయితే అవుతుంది. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.